ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. అర్జున్ టెండూల్కర్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ది గ్రేట్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు. తండ్రి బాటలోనే క్రికెట్ను కెరీర్గా మలుచుకున్న అర్జున్ తన శక్తి మేర క్రికెట్లో గుర్తింపు కోసం పోరాటం చేస్తున్నాడు. ఈ సీజన్ కంటే ముందు ముంబై ఇండియన్స్ నుంచి లక్నోకి వచ్చాడు. కానీ అతనికి మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. కేవలం ఏకంగా 13 మ్యాచ్ల పాటు బెంచ్కి పరిమితమయ్యాడు. ఆటగాళ్లకు డ్రింక్స్ మోస్తూ తన టైం వచ్చేంత వరకు ఓపికతో వేచి చూశాడు. అయితే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఎప్పుడో తప్పుకున్న లక్నో ఇక పోయేదేముంది అనే టైంలో అర్జున్కు ప్లేయింగ్ 11లో చోటిచ్చింది. తనను ఇంతకాలం పక్కన పెట్టి తప్పు చేశారనిపించేలా అర్జున్ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు కోటా పూర్తి చేసిన అర్జున్ కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. నిజానికి అర్జున్ ఖాతాలో మరో వికెట్ కూడా వచ్చి ఉండేది. కానీ లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ క్యాచ్ను నేలపాలు చేసేశాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే అర్జున్కు తన తొలి ఓవర్లోనే అతనికి వికెట్ వచ్చి ఉండేది. అయినా కూడా నిరాశ చెందకుండా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పంజాబ్ బ్యాటర్లు చెలరేగి బ్యాటింగ్ చేస్తున్న లక్నో బౌలర్లలో అందరికంటే పొదుపుగా బౌలింగ్ చేసింది అర్జున్ టెండూల్కరే. మిగతా ఏ బౌలర్ కూడా ఇవ్వనటువంటి తక్కువ పరుగులు అర్జున్ ఇచ్చాడు. షమి కంటే కూడా అర్జున్ ఎకానమీ తక్కువగా ఉండడం విశేషమే మ్యాచ్లో. ఇక ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతూ ఇంత మంచి ప్రదర్శన చేయడంతో తండ్రి సచిన్ టెండూల్కర్ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. తన కుమారుడి ప్రదర్శనను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. వెల్డన్ అర్జున్, ఈ సీజన్ అంతా నువ్వు ప్రవర్తించిన తీరు నాకు గర్వంగా ఉంది. ఎల్లప్పుడూ నీ సామర్థ్యాన్ని నమ్ముతూ ఓపికగా ఉంటూ ఎవరికీ చెప్పకుండా కష్టపడి చివరి మ్యాచ్ వరకు అవకాశం కోసం వేచి చూడాలి. అలా వచ్చినటువంటి సానుకూలంగా ఉన్నావు. క్రికెట్ నైపుణ్యంతో పాటు ఓపికను కూడా పరీక్షిస్తుంది. ఈరోజు నువ్వు ఆ రెండింటిని అద్భుతంగా నిర్వహించావు. ఎప్పుడు ఒదిగి ఉండు, ఎప్పటిలాగే ఈ ఆటను ప్రేమిస్తూనే ఉండు, లవ్ యూ అంటూ సచిన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఏదేమైనా అర్జున్ టెండూల్కర్ ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడి ఆ మొదటి మ్యాచ్లోనే వికెట్ తీయడం పట్ల అటు సారా టెండూల్కర్, అర్జున్ టెండూల్కర్ ఇద్దరు కూడా తమ యొక్క భావోద్వేగపూరితమైనటువంటి పోస్ట్లని సోషల్ మీడియాలో పంచుకున్నారు.